మీ పిల్లల ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా? మీ పిల్లల చదువుపై ఆసక్తి కనబరచాలంటే ఏం చేయాలి? ద గ్రేట్ మైండ్ ట్రైనర్ అండ్ పేరెంటింగ్ కోచ్ దిలీప్ కుమార్ అడ్డే. దిలీప్ కుమార్ అడ్డే ఎంఎస్ మైండ్ అండ్ మెమరీ ట్రైనర్, సెల్ఫ్ అవేర్నెస్ కోచ్, ఆథర్, సెల్ 7660838438. తప్పక తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రుల మనసు వాళ్ళపై బలవంతంగా రుద్దొద్దు అన్నారు కదా, అదే కదా సార్ మీరు చెప్పింది? ప్లీజ్ కెన్ యూ ఎలాబొరేట్? కొద్దిగా డీటెయిల్గా చెప్తారా ప్లీజ్? జనరల్గా మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేస్తామంటే మన మనసుతో పెంచుతాం. మనసుతో పెంచడం అంటే మనకు పెరిగే ప్రాసెస్లో మనకంటూ కొన్ని నమ్మకాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకే. సో వాటిని మనం ఎంతలా నమ్ముతామంటే అవే నిజం అనుకుంటాం. సో మనకి తెలియకుండా మన పిల్లల మనసును అర్థం చేసుకోకుండా మన పిల్లలకి ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఓకే, మన మనసులో ఏదైతే ఆల్రెడీ ఉందో అది పిల్లలకు చెప్తూ పోతూ ఉంటాం. ఈ ప్రాసెస్లో పిల్లల్ని అర్థం చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే సో పిల్లలకు కావాల్సింది, ఎవరికైనా సరే కావాల్సింది మంచి ఆలోచనలు కాదు, ముందు ప్రేమ కావాలి. ఓకే. ఆ ప్రేమని కూడా మొదలు పెడితే, అర్థం చేసుకోవడం మొదలు పెడితే, అందుకే పేరెంట్స్ తక్కువగా మాట్లాడాలి ఎప్పుడైనా సరే, చెప్పకూడదు ఎప్పుడైనా. ఏ ఇంట్లో అయితే పేరెంట్స్ ఎక్కువగా చెప్తారు, ఎక్కువగా సజెషన్స్ ఇస్తారు, ఎక్కువగా మాట్లాడతారు, ఆ పిల్లలు ఎక్కువగా డిబేట్ అవుతుంటారు, బయట విషయానికి ఎక్కువ అలవాటుపడుతుంటారు. ఎందుకంటే ఒకసారి నాగరాజు గారు మీరు చూడండి సార్, మీరు ఎవరంటే ఇష్టపడతారు? మీరు చెప్పింది వినేవాళ్ళంటే ఎక్కువగా ఇష్టపడతారా, లేకపోతే మీకు ఎక్కువగా వాళ్ళు మాట్లాడుతుంటే ఇష్టపడతారు? ఆబ్వియస్లీ సార్, నేను చెప్పేది ఎవరైతే వింటారో వాళ్ళని ఇష్టపడతారు. సో ఇప్పుడు మన పిల్లలు మనకి గౌరవం ఇవ్వట్లేదన్నా, చెప్పింది వినట్లేదన్నా అంటే ఏంటంటే, సో మనం చెప్తూ ఉన్నాం, పదే పదే ఒక విషయం చెప్తూ ఉంటే కోపాలు వస్తాయి. ఓకే, అంటే వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి. ముందు వాళ్ళు చెప్పేదే పూర్తిగా వినాలి. ఓకే. అయితే వినాలి అంటే ముందు మన మనసు చేసే గోల్ ఉంటుంది చూసారా? ప్రతి ఒక్క వ్యక్తిలో మనసులో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం చాలా పనులలో ఉంటాం. దట్ ఈస్ నాట్ అంటే ఈజీ టాస్క్. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు రెండండి. ఒకటి ఆత్మ సాక్షాత్కారం అంటారు, అది వేరే విషయం. అది బుద్ధుడు, మహావీరుడు, ఇది పెద్ద విషయం, అది పక్కన పెట్టాలి. కానీ దాంట్లోకి మనం వెళ్ళకపోయినా కూడా అది వేరే విషయం. బట్ ఇంకో ముఖ్యమైన విషయం, పిల్లలు ఖచ్చితంగా అత్యంత కష్టమైన విషయం ఏంటి, పిల్లల్ని ప్రాపర్గా అంటే, సో మనం ఏం చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, ముందు మన మనసే మనకు సరిగ్గా అర్థం కాదు. ఓకే. ఆ మనసు సరిగ్గా అర్థం కాదు, మన మనసు మనకు అర్థం కాదు అనే విషయం కూడా మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనం ఎదుటోళ్ళ మనసుని ఎట్లా అర్థం చేసుకుంటాం, మన పిల్లల మనసుని. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్కి పిల్లలకి మధ్య ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, తెలుసో తెలియక పిల్లల బాగు కోసమే కావాలని చేస్తారని కాదు, కానీ పిల్లల మనసుని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలియకుండా మాత్రం ఇది సరిపోతుంది సార్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. తెలియకుండానే తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్లో ఉంచాలి అనే ఉద్దేశాన్ని అయితే కలిగి ఉంటారు. అవును, డెఫినెట్గా. ఎస్. మరి ఎట్లా సార్ పిల్లలు అల్లరిని తట్టుకోవాలన్నా, పిల్లల్ని కంట్రోల్లో లేకపోతే ఇబ్బంది అయ్యాలి? ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు పిల్లలు అల్లరిని కంట్రోల్ చేయడం అనే గురించి మాట్లాడుతుంటాం. బట్ అది కేవలం బయటికి కనిపించే ఒక లక్షణం మాత్రమే. మనము దాని మూలం, పిల్లలు ఎందుకు అల్లరి చేస్తున్నాడు అనే మూలాన్ని తెలుసుకునే ఆ మూలాన్ని మనము తీసేయకపోతే, ఆ మూలం. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లడు అల్లరి చేయడానికి తన మూలం ఉంటుంది, ఏడవడానికి ఒక మూలం ఉంటుంది. చిన్నపిల్లడు చూడండి, చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఏడుస్తూ ఉంటే ఆకలి అవుతుందా నాన్న అనుకుని పాలు పడుతుంది. ఏడుపు ఆపే ప్రయత్నాలు చేయదు. ఆ ఏడుపు వెనకాల ఉన్న కారణం మీద ఆకలి అవుతుంది కావచ్చు, ఎక్కడ నొప్పి పెడుతుంది, దాన్ని కనుక్కొని ఆ మూలం తీసేస్తే ఏడుపు ఆగిపోతుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి ఏడుపు ఆపునాన్న అంటే ఆడపడు, అల్లరి ఆపునాన్న అంటే ఆపడు. సో ఒక వ్యక్తి చదువుకోకపోయినా, టీవీ మొబైల్ ఎక్కువగా అలవాటైనా, సో దాని మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలాన్ని కనుక మనం తీసేస్తే అప్పుడు మనకు బయట కనిపించే లక్షణాలు, అల్లరి కానీ, టీవీ మొబైల్ ఎక్కువగా చూడడం కానీ, చెప్తే వినకపోవడం కానీ, అలాంటి వాటిని మనము నిర్మూలించవచ్చు. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు మాకు వచ్చేటువంటి కంప్లైంట్స్లో కొంతమంది విద్యార్థుల్లో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేటువంటి విషయాలు ఏంటంటే, మా అబ్బాయికి చదువుపై ఆసక్తి పూర్తి తగ్గిపోయింది అని అంటారు. అది ఎంతవరకు నిజం, అసలు అది ఎట్లా వస్తుంది, చదువుపై ఆసక్తి తగ్గుతుందన్న విషయాన్ని ఇక్కడ మేము మా తరగతుల్లో ఉన్నప్పుడు కానీ, లేదా మా సమక్షంలో పిల్లవాడు 6 నుంచి 8 గంటల వరకు మధ్యలో ఉంటాడు. ఈ టైం సరిపోతుంది, మాతో యాక్టివ్గానే మూవ్ అవుతారు. మరి ఇంటికి వెళ్ళగానే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎందుకు పేరెంట్కి డౌట్ వస్తుంది, మా అబ్బాయి చదువులో సన్నగిలుతున్నాడేమో అనే ఆలోచన ఎందుకు వస్తుంది? సో వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తన ఉంటుంది, ఇంటికి వెళ్ళక ఒక రకంగా ప్రవర్తన ఉంటుంది. అయితే సార్ ఇది పేరెంట్స్ నమ్మరు, ఇట్లా స్కూల్లో ఒక రకంగా ఉన్నాడు మీ అబ్బాయి ఇట్లా లేదంటే మా అబ్బాయి అలా అల్లరి చేయడం అని అంటారు.
మా అబ్బాయి ఇట్లా చేయడండి అట్లా చేయడండి అని అంటారు. అవును సార్ వాస్తవం. దీనికి ఒక వన్ ఎగ్జాంపుల్. జనరల్గా ఏంటంటే సార్ మనకు తెలియకుండానే పిల్లల్ని చాలా రకాలుగా మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఓకే. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో బాగుండి ఇంట్లో బాగా అల్లరి చేసే పిల్లలు ఉంటారు. ఓకే. ఇంట్లో బాగా అల్లరి చేస్తూ స్కూల్లో సైలెంట్గా ఉండే పిల్లలు ఇట్లా రెండు రకాలుగా ఉంటారు. ఓకే. సో అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటి, పిల్లలకి చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనే విషయాల గురించి. అయితే ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడాలి. సార్ తప్పకుండా. ఏ పనైనా చేయడానికి ఇంట్రెస్ట్ రావాలంటే రెండు కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఇక్కడ హన్మకొండ వరంగల్ ప్రాంతంలో ఉన్నాం, హైదరాబాద్ దాకా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు? అది కష్టం కాబట్టి. అదే బైక్ ఉంటే ఇంట్రెస్ట్ డెవలప్ చేయొచ్చు. హెలికాప్టర్ ఉంటే ఇంకా ఎక్సైటింగ్. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నడవడానికి అంటే అక్కడ ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి లేదు. ఇప్పుడు పిల్లలకి ఎందుకు అంటే ఇప్పుడు సైక్లిస్ట్ నా ఇంట్రెస్ట్, బైక్ అంటే ఏంటంటే ఆ శక్తి. ఇప్పుడు పిల్లలకు తగినంత శక్తి లేదు, మెంటల్ స్ట్రెంత్ లేదు. ఓకే, మనం ఎప్పుడు చూస్తే ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడతాం, మంచిగా తినాలి అంటాం, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా వాకింగ్ చేయాలంటాం. సో ఇవన్నీ కూడా ఫిజికల్గా స్ట్రెంత్ని ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటారు. సో మెంటల్గా ఏంటంటే స్ట్రెంత్ కావాలి. ప్రతి పిల్లాడు మెంటల్గా స్ట్రెంత్ కావాలంటే వాడికి ప్రేమ కావాలి, ఆనందం కావాలి. సో అప్పుడే వాళ్ళు నిజంగా స్ట్రెంత్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే నిజంగా ఖచ్చితంగా పిల్లల లోపల ఇంట్రెస్ట్ తెప్పియాలంటే రెండు వేలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాడిని ముందు చాలా శక్తివంతంగా మార్చాలి, మనసుని చాలా శక్తివంతంగా మార్చాలి, అబ్బాయి మనసుని శక్తివంతంగా చేయాలి. అప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ, ఇప్పుడు కార్ అయితే మనం వెళ్తాం, ఈజీగా ఇంట్రెస్ట్ వస్తుంది, 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటే అయితే వెళ్ళలేము, మధ్యలోకి వెళ్ళినా ఆపేస్తాం. ఎందుకంటే పిల్లలు కూడా కొద్దిసేపు చదివి ఆపేస్తారు, ఎందుకంటే వాడి దగ్గర ఎనర్జీ లేదు. అంటే ఆ ఇంట్రెస్ట్ ను పూర్తిగా చదివేంత వరకు కంటిన్యూ చేయలేరు. ఆ ఇంట్రెస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ దాని మూలం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్స్. ఓకే. సో ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ గురించి మనం పట్టించుకోమండి. ఎందుకో తెలుసా, మనం పైకే చూస్తాం, లోపల చూడం. వాడు చదవకుండా దిక్కులు చూస్తున్నాడు, చదువు అని మనం అంటాం, లేదా ఇంట్లో అమ్మా నాన్న అంటారు. ఈ సమస్య అందరికీ ఉంది సార్. చదువు అంటే మా అబ్బాయి దిక్కులు చూస్తాడు అనే ప్రశ్న అయితే మోస్ట్ 90% పేరెంట్స్ దగ్గర ఉంది. ఎందుకు ఉంది అంటే మనం వాడి మనసుని ఏ రోజు పట్టించుకోలేదు కాబట్టి. చదవడం మనకు కావాల్సిన, అరే మనసు పెట్టరా అంట. మనసు పెట్టమంటే వాడి మనసు ఎటువంటి తిరుగుతుంది, వాడి మనసుకి ఏం కావాలి. ఇప్పుడు చూడండి, మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, నేను అటు దిక్కులు చూస్తూ మాట్లాడాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనము ఆ మనసు మీద దృష్టి పెట్టాలి. ఓకే. మనము వాడి మనసు మీద దృష్టి పెడితే వాడి మనసు కూడా మన మీద దృష్టి పెడుతుంది, మనం చెప్పిన దాని మీద దృష్టి పెడుతుంది. ద మోస్ట్ నెగ్లిజిబుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్ అంటే మనసు. మనం దాన్ని పట్టిస్తాం, అది ఎట్లుంటే దాన్ని అట్లా మనం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకనే ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. మనసును డ్రైవ్ చేయడానికి మార్గాలు ఉన్నాయి సార్? 100%. నేను రోజు చేసే పని అదే కదా పిల్లలు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ. యు ఆర్ ఎ మైండ్ డాక్టర్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. సో మనసుని సింపుల్గా ఏంటంటే లోతుగా వెళ్తే మనసు ఒక దగ్గర ఎందుకు ఉండదు అంటే మనసు అది పొందే ఆనందం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓకే. అంటే తనకు ఎక్కడ ఆనందం దొరుకుతుంది అక్కడికి వెళ్తాడు. అది మంచిదా చెడ్డదా, మనసుకి విచక్షణ జ్ఞానం ఉండదు. అది కేవలం తన సుఖాన్ని, తన ఆనందాన్ని మాత్రమే కోరుతుంది. సూపర్. సో పుస్తకాలలో దొరుకుద్దా, బయట సినిమాలో దొరుకుద్దా, ఇది మంచిదా చెడ్డదా ఆలోచించుకోలేదు. లేదు. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు అనుకోండి, వాడు చదువుతాడు, ఎందుకంటే వాడికి ఆ ఫస్ట్ ర్యాంక్లో ఒక ఆనందం ఉన్నది. చదువు కోసం చదవడు, అందులో ఉండే ఆనందం. నిజంగా ఎప్పుడు ఒక వ్యక్తి, ఒక విద్యార్థిని అనొచ్చు అంటే చదువుతున్నప్పుడు చదువుని ఆనందించగలిగితే, తర్వాత వచ్చే ర్యాంకుల్లో, మార్కుల్లో, అప్రిషియేషన్ కాకుండా కేవలం చదువులాగా ఆనందిస్తున్నప్పుడు వాడు మాత్రం నిజంగా చదువుతున్నట్టు నిజమైన జ్ఞానం వస్తుంది, వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే. అట్లాంటి జ్ఞానం రావాలంటే రెండు. ఒకటి, పిల్లల్ని మనసుని శక్తివంతం చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే స్ట్రెస్ ఉందనుకోండి చదవలేదు. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఫ్రీడమ్ ఉండాలి. ఇదో ఇలాగే జరగాలి అనుకుంటే అట్లా జరుగుతో లేదన్న డౌట్ తోటి ఇంట్రెస్ట్ కోల్పోతాం. ఈరోజు పిల్లలందరికీ కూడా ముఖ్యంగా 9th క్లాస్ బాగా చదివే పిల్లలు 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఎందుకు డల్ అవుతారు అంటే ప్రెషర్ ఉంటారు. ఓకే. ఆ ప్రెషర్ వల్ల ఆ మార్కులు ఎన్ని వచ్చినా పర్లేదు అని మనం అనం. ఆ 10th క్లాస్ చాలా బాగా చదవాలని తెలియకుండా వాడికి ప్రెషర్ పెడతాం. ఒకటి, దే ఆర్ నాట్, ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, తెలియకుండానే లోపల స్ట్రెస్గా ఉంటుంది. కేవలం ఈ రెండు కారణాల వల్ల. మళ్ళీ ఈ రెండు వేరు కూడా కాదండి. ఒకటి, తెలియకుండా ఏదో ఒక రకమైన భయాన్ని వాళ్ళ మనసులో నింపుతాం. భయం ఆల్రెడీ, భయాన్ని నింపుతాం.
Hmm. భయం ఉంది ముఖ్యం. ఓకే, కానీ అలాగని భయం చెడ్డది కాదు మళ్ళీ. ఆఫ్ కోర్స్.